Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube club channel. ఓకేనా శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ తరపున ఎవరైతే ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ బోత్ తెలంగాణ అండ్ ఏపీలో ప్రిపేర్ అవుతూ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇన్ ద లాస్ట్ వీడియో we discussing about school assistant math exam paper analysis that will be conducted on 2018 TETCOM TRT basis. Okay, so we already discussing 100 more questions. In this video, we're discussing about 5 questions, complete analysis. So please watch the video till the end and also like and subscribe and share to your friends also. Okay, so last video లో మనం 105 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసేస్తాము. అప్పటి వరకు మనం ఇంకా మిగిలిన 15 క్వశ్చన్స్ చేస్తే ఈ పేపర్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ పూర్తవుతుంది. సో ఈ వీడియోలో నేను 106 నుంచి 110 వరకు అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రతి వీడియోని మీరు పూర్తిగా వాచ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారు. సో మన ఛానల్ స్టార్టింగ్లోనే 500 సబ్స్క్రైబర్స్ వచ్చింది. ఇంకా చాలా మంది చూడట్లేదు, లేదా షేర్ చేయట్లేదు, లేదా బిజీగా ఉండి తెలుసుకోవట్లేదు తెలియదు. సో ఎగ్జామ్ మనకి వాయిదా పడే సిచ్యువేషన్ కనబడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఈ పేపర్ అనాలిసిస్ మీకు చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను పదే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నాను. అంటే నా ఉద్దేశం ఉంది మన ఛానల్ కొంచెం పెరగాలని. అలాగే మీరు కూడా ఎంతోమంది ఉంటే అంతమంది ఇది షేర్ చేసుకుంటే ఈ టైంలో వాళ్ళకి ఎగ్జామ్కి యూజ్ అయింది అని అనుకుంటారు. మీ సర్కిల్లో మీరున్న ఇన్స్టిట్యూట్ దగ్గర ఒక 30-40 మంది ఉండొచ్చు. వాళ్ళకి చెప్పండి, ఎస్జిటి వాళ్ళకి కానీ అసిస్టెంట్ వాళ్ళకి కానీ బిట్స్ ఉపయోగపడుతున్నాయని చాలా మంది చెప్తున్నారు. మీరు కూడా చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫర్దర్గా మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు రాబోతున్న కోర్ట్ ఎగ్జామ్స్ కానీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్ వాటికి కూడా మనం ఇందులో బిట్స్ పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళని ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయడం అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు కాబట్టి అందులో తప్పేమీ లేదు. నాకు కూడా సరే ఇంతమంది మన మీద హోప్ పెట్టుకున్నారు, మంచి కంటెంట్ ఇవ్వాలనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను కూడా బాగా చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత మందికి ఈ మన ఛానల్ గురించి తెలియజేయండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, if T is the midpoint of the side BC of triangle ABC, then AB bar plus AC bar equal to, ఓకేనా, త్రిభుజము ABC నందు D అన్నది BC యొక్క మధ్య బిందువు అయితే AB బార్ ప్లస్ AC బార్ వాల్యూ అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది ABC అనేది. ఓకేనా, సో ఏ యొక్క పొజిషన్ వెక్టర్ ఏ బారు, బి యొక్క పొజిషన్ వెక్టర్ బి బారు, సి యొక్క పొజిషన్ వెక్టర్ సి బార్ అనుకున్నట్లయితే, ఓకేనా, సో D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC అని చెప్పారు. D అనేది BC మధ్య బిందువు అంటున్నారు. అంటే OD బార్ అంటే ఏంటి? D మధ్య బిందువు కదా, దాని యొక్క పొజిషన్ వెక్టర్ స్థాన సదిశ ఏమవుతుంది? B బార్ ప్లస్ C బార్ బై 2 అవుతుంది. ఓకేనా, సో ADని మనం ఎలా రాయొచ్చు అంటే OD బార్ మైనస్ OA బార్గా రాయొచ్చు. అలాగే ఏబిని ఎలా రాయొచ్చు అంటే OB బార్ మైనస్ OA బార్. అలాగే AC బార్ ఎలా రాయొచ్చు అంటే OC బార్ మైనస్ OA బార్గా రాయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, ఏమవుతుందో OB బార్ OC బార్, ఓకేనా, మైనస్ ఆఫ్ 2 OA బార్గా ఉంది. మరి OB బార్ ప్లస్ OC బార్ అంటే ఏంటి? B బార్ ప్లస్ C బార్ అయినా మైనస్ 2 ఇంటూ OA బార్ అంటే A బార్. మరి B ప్లస్ Cని నేను ఇలా రాసుకోవచ్చా? ఓకేనా, 2 టైమ్స్ ఆఫ్ OD బార్గా రాయొచ్చా, మైనస్ 2 టైమ్స్ ఆఫ్ A బార్గా రాస్తే 2 కామన్ తీసేస్తే OD బార్ మైనస్ OA బార్ అనుకోపోండి. అంటే ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ AD బార్ అయినా. సో ది ఆన్సర్ ఆప్షన్ 2. చాలా మంది ఇది తెలియక దీన్ని డైరెక్ట్ ట్రయాంగిల్ బేస్ లో అనుకుని రేఖాగణితం ఓరియంటెడ్ గా ట్రై చేద్దాం అనుకుంటా. అలా ట్రై చేస్తే మనకు వెంటనే ఆన్సర్ స్ట్రైక్ అవుతుంది.
క్వశ్చన్ సాల్వ్డ్ ఆన్ వెక్టార్ బేసిస్ ఓన్లీ. సింపుల్ వే టు సాల్వ్ ద క్వశ్చన్ బై యూజింగ్ వెక్టార్ మెథడ్ అన్నమాట. సో పొజిషన్ వెక్టార్స్ ని యూజ్ చేసినట్లయితే తొందరగా నీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో వెక్టార్స్ తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి, ఏ బార్ ఈక్వల్ టు 3, బి బార్ ఈక్వల్ టు 4 అండ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు 1 అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ విలువ ఎంత అంటుంది. ఓకే, సో క్వశ్చన్. ఓకే, సో మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి whole square equal to modulus of a square plus modulus of b square minus 2 into modulus of a into b into cos of angle a and b. Next, modulus of a minus b whole square equal to modulus of a square plus modulus of b square, sorry the minus of none plus, so minus 2 into modulus of ab into cos of a b angle between them. సో యాడింగ్ బోత్ ద ఈక్వేషన్స్, రెండు ఈక్వేషన్ యాడ్ చేయండి. ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి స్క్వేర్. వచ్చేసిందా? సో చూద్దామా ఏమొస్తుందో. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంతా 1 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అంతేనా? చూసుకోండి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సో మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 49. సో మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు √49 దట్ ఈక్వల్ టు 7 అయిపోయింది. సో మీకు ఫార్ములాలు గుర్తుంటే వెంటనే చెప్పేయచ్చండి. ఓకేనా? సో సదిశల నుంచి అడుగుతున్న ప్రశ్న ఇది. ఓకే, నెక్స్ట్ మరలా చివరిది సదిశాత్రిక లబ్ధము, అదిశాత్రిక లబ్ధం, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్, వెక్టార్ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనేవి ఉన్నాయి. సో దాని నుంచి అడుగుతున్న ప్రశ్నలు. ఓకేనా? సో చూద్దామా? చూడండి, ఎక్స్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0 మరియు ఎక్స్ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ క్రాస్ బి బార్ అయితే సి బార్ ఎంత అంటున్నారు. సో మీకు ఒకటే క్లూ, మీకు ఇచ్చింది ఎక్స్ బార్ డాట్ ఏ బార్ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ బార్ క్రాస్ బి ఉంది, సి బార్ క్రాస్ బి ఉంది, కానీ ఏ క్రాస్ లేదు. కాబట్టి సింపుల్ గా ఏం చేస్తావయ్యా అంటే లేని దానిని పక్కన పెట్టు. ఇదిగో ఇలా. ఓకేనా? సి బార్ క్రాస్ బి బార్ క్రాస్ ఏ బార్, బోత్ సైడ్ ఏతో క్రాస్ ప్రొడక్ట్ చేయి. ఓకేనా? సో నీకు రిలేషన్ తెలుసు, ఫార్ములా ఇది. ఫస్ట్ ఈ రెండిట్లో డ్రాట్ ప్రొడక్ట్ ఆర్డర్ చెప్తున్నాను. ఓకే, పక్కన ఏదైతే ఉందో దాంట్లో ఇంటూ బి బార్ మైనస్ మళ్ళీ ఇది బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు, ఓకేనా, మళ్ళీ సేమ్ సి బార్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్, ఓకే, మైనస్ బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ సి బార్. ఓకే, సో ఇది 0 ఎందుకంటే ఇది అంతా 0 కాబట్టి. ఓకేనా? తర్వాత మైనస్ బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్ టు, ఇది చూడు సి బార్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ మైనస్ బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ సి బార్. సో ఈ మైనస్ బి బార్ డాట్ ఏ బార్ అంటే తీసుకెళ్ళిపోతే ఏమొస్తుంది చూడు, సి బార్ ఇదిగోండి, ఈ రెండు డివైడ్ అవుతాయి. మైనస్ సి బార్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ బై బి బార్ డాట్ ఏ బార్ అవుతుంది. ఓకేనా? సో వెక్టార్స్ యొక్క వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనే విషయం మీకు తెలిస్తే, అదిశాత్రిక లబ్ధం అనేది మీకు తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు, లేదంటే ఆన్సర్ రాదు. సో ఆప్షన్ 1 అన్నమాట. ఓకేనా? సో నియమాలు తెలిసిన వాళ్ళు చేయగలరు. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములా కూడా పెట్టిచ్చేసారు చూడండి. డైరెక్ట్ మన చివరిలో గుర్తు పెట్టుకొని చదువుకొని చాలా అనేసి 4 వెక్టర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చాను. 4 వెక్టర్స్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ సింపుల్ చెప్పింది ఏసి 1, ఏడి 1, ఏసి ఏడి సరిపోయిందా, బిసి 1, బిడి 1 డైరెక్ట్ గుర్తు పెట్టేసుకున్నాం అంతే. దీనికేమి మనమేమి సింప్లిఫికేషన్ ఏమీ ఇచ్చేది లేదు. ఓకే, ఆ తరువాత లిమిట్స్ అండి, జాగ్రత్తగా వినండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు అని అడిగాను. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉందనుకోండి, దేనికి అది సెపరేట్గా రాయొచ్చు.
చేసుకోవచ్చు. ఏది ఇస్తే అది, ప్లస్ ఇస్తే ప్లస్, మైనస్ ఇస్తే మైనస్. సో దేనికి అది సెపరేట్గా రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏంటండి పెంచడానికి. ఓకేనా, అంటే మీరు చూసుకుంటారు కూడా మీకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి డైరెక్ట్గా తీసేస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 log 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇది నీకు ఆల్రెడీ సూత్రం తెలుసు. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 కాస్ ఎక్స్ బై ఎక్స్ అంటే 0 కుదిరి. డైరెక్ట్గా చూడు 1 ప్లస్ 0 అంటే లాగ్, డైరెక్ట్ అప్లై చేస్తే log 1 0 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ 0 పెడితే 0 అంటే ఇది ఎలా ఉంది ఫార్మాట్, 0/0 అంటే దీన్ని ఏమంటాం, ఇండెటర్మినేట్ ఫామ్ అంటాం, అంటే మనం చెప్పలేనిది అంటాం. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎంత సాధ్యమైతే అన్నిసార్లు డెరివేటివ్ వెళ్ళిపోతాం. అంటే ఇలాగా ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్. ఓకే, అది మిస్ఫైర్ అయిందనుకో ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ బై జీ డబుల్ డాష్ ఎక్స్, అన్నిసార్లు అలా అలా అయ్యి వరకు వెళ్తాం. సో ఫస్ట్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ డెరివేటివ్ చూస్తే 1/1 ప్లస్ ఎక్స్. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, మళ్ళీ 0 పెడితే కింద 0 వచ్చేసి, కాబట్టి మళ్ళీ డెరివేటివ్ చేస్తాం. -1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ -1 దగ్గర ఆల్రెడీ -2x డెరివేటివ్ 2. డెరివేటివ్ d/dx చేస్తున్నాను. ఒకవేళ టాపిక్ అవ్వకపోతే మన వీడియోస్ ఉంటాయి, అందులో చూడండి. లేదంటే మీ టెక్స్ట్ బుక్ లో కనుక చూసుకోండి. f డాష్ x d/dx అనమాట. సో -1 బై ఇప్పుడు 0 పెట్టు 2 ఇంటూ 1 ప్లస్ 0 that is equal to 1/2. So answer ఏంటండి 1/2, that is option 1. So up to limit vanishes or give exact solution, your derivative process will continue అనమాట. అయ్యే వరకు డెరివేటివ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే డెరివేటివ్ వచ్చేస్తుందో అప్పుడు నువ్వు చెప్పేయగలవు అనమాట. ఓకేనా, ఇది మాత్రం డైరెక్ట్ రిలేషన్ cos x by x అని. ఓకేనా స్టూడెంట్స్, ఇది 106 నుంచి 110 వరకు ఉన్న క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో 110 to 115, 115 to 120 వస్తాయండి. దాంతో 1 పేపర్ కంప్లీట్ అయిపోతుంది. సో వీలైతే నెక్స్ట్ పేపర్ ఫుల్గా చేయడానికి ట్రై చేస్తున్నాము. మనం సెపరేట్గా ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. సో ఎవరికైనా అది కావాలి అనుకుంటే మనం సెపరేట్గా చేస్తున్నాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం పంపుతున్నాం. సో సాధ్యమైనంత వరకు మనం సిరీస్ అంతా పూర్తి చేసాము. ఇంకొక పేపర్ కూడా ఉంది. సో ఆ పేపర్ ఇక్కడ పెట్టడానికి లేదు, ఒకేసారి చేయాలంటున్నారు కాబట్టి మనం ఓన్లీ కూడా పెయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే చేస్తున్నామండి. అంటే ఇందులో మనం ఆల్రెడీ ఎప్పుడు చెప్తున్న విషయాలే, మీకు తెలియమేమే కాదు. సో కొంతమంది ఏంటంటే సార్ రికార్డింగ్, ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ కావాలి సార్ అని అడుగుతున్నారు. ఇదేంటో మీకు అర్థం అవుతుంది. ఓకేనా, ఆన్లైన్లో రికార్డ్ చేసిన వీడియోస్ ఏవైనా ఉంటే మాకు చెప్పండి. ఇప్పుడున్న టైంలో వెయిటేజ్ పరంగా ఇప్పుడు ఈ క్లాసెస్ వింటున్నప్పుడు మాకు ఇబ్బంది అవుతున్నాయి అన్నప్పుడు నేను ఎప్పుడూ చెప్తున్నాను, మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావాలంటే టాపిక్కి 350 రూపీస్ పే చేయమన్నాను. ఎస్జిటి వాళ్ళైతే 250 రూపీస్ పే చేయమంటున్నాను. ఓకే, మీరు ఏది పే చేసినా ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఉంది 9701558857 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేసి మీ నేము ఏ టాపిక్ కావాలి. ఓకేనా, సో 2 స్కూలు 2 ఇంటర్ ప్యాకేజ్గా కావాలి అనుకుంటే 1000 రూపాయలకి కూడా ఇస్తున్నాము. అంటే ఇప్పుడు టైంలో ఇచ్చి 1 year వ్యాలిడిటీతో మనం ఒకవేళ యాప్ తీసుకొస్తే ఈ వీడియోస్ అందులో ఉంచుతున్నాము. 1 year వ్యాలిడిటీ ఇస్తాం. ఒకవేళ నెక్స్ట్ టైం డిఎస్సికి మరి జాగ్రత్తగా, ఒకవేళ ఇప్పుడు ఏదైనా జరిగి ఇబ్బంది అయినా, ఒకవేళ మీ రిలేటివ్స్ ఎవరైనా తరువాత డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, టెట్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, సిలబస్లో ఈ టాపిక్ నేను ఇచ్చిన 4 లిస్టులు ఇప్పుడు మీరు తీసుకున్నట్లు ఏదైనా మిస్ అయితే ఆ టాపిక్ నా ప్లేస్లో పెట్టి దాన్ని 1 year వ్యాలిడిటీ ఇస్తాను. ఓకేనా, సో మీరే కాదు మీ తర్వాత వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా
నోటిఫికేషన్ డిలే ఏదైనా జరిగినప్పుడు 1 ఇయర్ వరకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి. వీలైతే ఇప్పుడు మనం సెకండ్ పేపర్ ఒకటి ఉందన్నా కదా, దాని అనాలిసిస్ 80 బిట్స్ కూడా 80 బిట్స్ను కూడా అందులో పెట్టాలని అనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, సో మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఎస్జిటికైనా అసిస్టెంట్కైనా ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సాధ్యమైనంత వరకు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా. సో తక్కువ టైంలో స్కోర్ చేయడానికి సింపుల్ అనాలిసిస్ మనం పెడుతున్నాము. ఇప్పటికీ అంకగణితం, బీజగణితం, క్షేత్రమితి వీడియోలు, త్రికోణమితి ఫస్ట్ ఇయర్ 2D 1B 2D అయింది, అది 350 రూపీస్. సెకండ్ ఇయర్ 2D కావాలంటే 350 రూపీస్ అని తీసుకున్నాము. సో టోటల్ 2 2D 3Dలు అయితే 500 రూపీస్ అంటున్నాము. సో మీరు ఏది కావాలంటే అది చూసుకుని మీరు తెలియజేస్తే నేను ఆ వీడియోస్ మీకు పంపించడం జరుగుతుంది. లేదు సార్ మేము యూట్యూబ్లో ఉన్న వాటిని చూస్తాము, అవి మొత్తం ప్రిపేర్ అవుతాం సార్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ దాన్ని షేర్ చేసి సబ్స్క్రిప్షన్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.